నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఛత్రపతి శివాజీని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి. సమరస్త సేవా ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ శ్రీనివాస్. శాంతి సమాజ నిర్మాణమే మానవత ధ్యేయం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినటువంటి వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలి. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి పల్లం సరోజిని. రాష్ట్ర అభివృద్ధి కోసం స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంటరీకి శ్రీకారం చుట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి సచివాలయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల స్వర్ణాంధ్ర 2047 డిస్ట్రిక్ట్ విజన్ ప్లాన్ యూనిట్స్లను వర్చువల్గా ప్రారంభించారు. రాష్ట్రంలో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. 2047 నాటికి స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ 2.0ను అమలు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని నిర్మించడానికి, ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని ఏర్పాటు చేయడానికి P4 పథకం ద్వారా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇంధన వనరులను సమర్థవంతంగా వినియోగించుకొని గ్రీన్ ఎనర్జీ ధరను తగ్గించుకోవటానికి చర్యలు తీసుకోబోతున్నట్లు ఆయన అన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో స్వర్ణాంధ్ర యాక్షన్ ప్లాన్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సీఎం అన్నారు. రాష్ట్రం జిల్లా నియోజకవర్గం సచివాలయంతో అనుసంధానం చేసి అభివృద్ధి పనులు చేయటానికి చర్యలు తీసుకుపోతున్నట్లు అన్నారు. రాష్ట్రంలో 450 సేవలను ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రాబోయే 2 నెలల్లో అందుబాటులోకి రాబోతున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మరాజు, డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, సిపిఓ శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, డిఎంహెచ్ఓ విజయమ్మ, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎస్ఈ అనంతరాజు, ఆర్టీఓ గ్లోరియా, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక నిరుపేద కుటుంబంకు మొహద్దీన్ బేగ్ 25 కేజీల బియ్యం, తుమ్మా ఏడుకొండలు 500 రూపాయల నగదు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ భాషా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మొహద్దీన్ బేగ్, మాజీ కోఆప్షన్ సభ్యులు షేక్ జాకీర్ హుస్సేన్, దమ్మన్నవారిపాలెం మాజీ సర్పంచ్ కాసాని వరప్రసాద్, తుమ్మా ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్లపాలెం పంచాయతీలోని శంకరంబావి మసీద్ దగ్గర ఒక నిరుపేద కుటుంబము మన ఫౌండేషన్ దగ్గరకు వచ్చి మా పిల్ల పెళ్లి చేసుకుంటున్నాం, ఏదైనా సహాయం చేయమని అడగగా నేను మొహిద్దీన్ బేగ్ గారిని ఇలా ఒక నిరుపేద కుటుంబం వాళ్ళ పాపకంట పెళ్లి చేసుకుంటున్నారు, మనం ఏమైనా సహాయం చేద్దామా అని మొహిద్దీన్ బేగ్ గారిని అడగగానే ఎమ్మటే మొహిద్దీన్ బేగ్ గారు స్పందించి ఒక 25 కేజీల బియ్యం నేను ఇస్తానని ఈరోజు ఆ నిరుపేద కుటుంబానికి మొహిద్దీన్ బేగ్ గారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వాళ్ళ పేరు మీదుగా వాళ్ళ పేరుతో ఒక 25 కేజీల బియ్యం ఈరోజు అందించడం జరిగింది. అంతేకాకుండా మా మొహిద్దీన్ బేగ్ గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని, ఆయన వెంట అల్లా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని, మేమందరూ అబ్దుల్ కలాం ఫౌండేషను సహకారం ఎప్పుడు ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి షేక్ తాజు గారు మరి రేపు కూడా ఆ నిరుపేద కుటుంబానికి వాళ్ళ నాన్నగారి పేరు మీద ఒక 25 కేజీల బియ్యం ఇస్తానని చెప్పి ఈరోజు మన సభాముఖంగా కూడా చెప్పడం జరిగింది. మరి తాజు గారు కూడా ఇవే కాదు, ఇక ముందు చాలా సేవా కార్యక్రమాలు చేయాలా, మీకు సపోర్టుగా మీ అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఎప్పుడు సపోర్ట్గా మీ అందరూ ఉంటాం. మేమందరము సేవా కార్యక్రమాల్లో ముందుగా ఉండేటువంటిది అబ్దుల్ కలాం ఫౌండేషన్ అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినటువంటి వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు, పార్లమెంటు మహిళా ప్రధాన కార్యదర్శి పల్లం సరోజిని డిమాండ్ చేశారు. కృష్ణంరాజును అరెస్ట్ చేయకపోవడం పట్ల ఉప్పెన్లాగా గలమెత్తిన బాపట్ల జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు సాక్షి లైవ్ డిబేట్లో అమరావతి మహిళలను వేశ్యలు అని కృష్ణంరాజు మాట్లాడేటప్పుడు దాన్ని తప్పుగా ఖండించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంతో ప్రాముఖ్యత గల అమరావతి ప్రాంతాన్ని కించపరిచే విధంగా అక్కడ మహిళలు వేశ్యలంటూ కుటిల రాజకీయాలు చేయటం, నిందితుడిని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవటం పట్ల బాపట్లపట్నంలోని అంబేద్కర్ సర్కిల్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయటం జరిగింది. ఏ మీడియా ముందైతే మాట్లాడారో అదే మీడియా ముందుకు వచ్చి క్షమించమని కోరాలని సరోజిని డిమాండ్ చేశారు. టీఎన్ఎస్ఎఫ్ బాపట్ల పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు మువ్వా శరత్, బాపట్ల పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షుడు శ్రీధర్, బాపట్ల పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రావిపాటి సంధ్య, చీరాల నియోజకవర్గ టీడీపీ అధ్యక్షురాలు కొమ్మబోయిన రజనీలు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ టీడీపీ మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి హేమావతి, కూచిపూడి ఝాన్సీ రాణి, నజ్మా, రాంబాబు, సుబ్బలక్ష్మి, నాగమల్లేశ్వరి, కట్టా సుజాత, ఇందు, రమాదేవి, గోపి, లుదియా, జయ తదితరులు తమ నిరసన వ్యక్తం చేశారు. క్షమాపణ చెప్పాలి మహిళలకు సాక్షి మీడియా వెంటనే. సాక్షి మీడియా చేసి పనులన్నీ చేస్తున్న క్రమంలో కొంతమంది దుష్ట శక్తులు లేచి, కృష్ణరాజు లాంటి దుష్ట శక్తులు లేచి ఇది వేసుల రాజధాని అని చెప్పేసి మాట్లాడడం ఎంతో సిగ్గుచేటుగా ఉంది. ఆడవాళ్ళు వేసులు కాదండి. దయచేసి తప్పుగా మాట్లాడితే మీ యొక్క తప్పుని నన్ను క్షమించండి అని చెప్పేసి మీ తల్లి దగ్గర, మీ భార్య దగ్గర, మీ చెల్లి దగ్గర, మీ కూతురు దగ్గర నేను ఆడవాళ్ళని కించపరిచి మాట్లాడానమ్మా. మొదటిగా మన ఇంట్లో మీ దగ్గర నేను క్షమాపణ అడుగుతున్నానని చెప్పేసి మీ కొంప నుండే క్షమాపణ అనేది రాష్ట్రం దాకా తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను. అదే విధంగా ఇప్పటి వరకు కృష్ణరాజు గారిని అరెస్ట్ చేయలేదంటే ఆ కృష్ణరాజు ఎక్కడున్నా తను వెంటనే అరెస్ట్ చేయాలి. అంటే గుర్తుపెట్టుకోండి, తను మాట్లాడింది ప్రతి ఒక్క ఇంటి ఆడపిల్లని, అంటే రాజధానిలో ఉన్న అమరావతి రాజధానిలో ఉన్న ప్రతి ఒక్క చిన్న ఆడపిల్లల కాడి నుంచి ప్రతి ఒక్క పెద్ద ఆడపిల్లల కాడి ప్రతి ఒక్కరికి వర్తించింది వైశ్యులని. మీరు వేశ్యలుగా మాట్లాడినందుకు అతనికి కఠిన చర్యలు తీసుకోవాలి, అతనికి కఠిన శిక్ష విధించాలని కోరుకుంటున్నాం. ఆ ఏపీ మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్తూ ఇంకెప్పుడు ఇలాంటి డిబేట్లు మేము జరపమని చెప్పేసి ఆమె ప్రెస్ మనకి పేపర్ ప్రకటనగా ఇవ్వాల్సిందే. ఇంకొకటి ఈ డిబేట్ జరిగిన వాళ్ళని వెంటనే ఎక్కడున్నా సరే తనని తీసుకొచ్చి అరెస్ట్ చేసి పనిష్మెంట్ ఇవ్వాలి. విద్యుత్ సరఫరాల అంతరాయం లేకుండా వ్యవసాయంకు విద్యుత్ సరఫరా చేస్తే వేరుశనగలో మంచి దిగుబడులు వస్తాయని రైతులు తెలిపారు. కర్లపాలెం మండలం దమ్మన్నవారిపాలెం గ్రామంలో సుమారు 50 నుంచి 100 ఎకరాల వరకు వేరుశెనగ సాగు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎకరాకు 30 నుంచి 40 వేలు వేరుశెనగ విత్తనాలు, ఎరువులు, దుక్కులు, కౌలుకు ఖర్చులు అయ్యాయన్నారు. ప్రస్తుతం స్టింకర్లు, చేతిపోత ద్వారా నీరు పెడుతున్నామన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకపోతే నాణ్యమైన దిగుబడులు సాధించే అవకాశం ఉందని రైతులు తెలిపారు. నమస్కారం అండి, మాది దమ్మన్నవారిపాలెం గ్రామం విలేజ్. వేసవి కాలంలో వేరుశనగ పంట వేసినాము. మొత్తం గ్రామంలో చిన్న చిన్న రైతులు ఒక 50 ఎకరం దాకా వేశారు. అయితే దానివల్ల ఇప్పుడు ఎకరానికి 30 నుంచి 40 వేల వరకు ఖర్చు అయింది. అవి ఇట్లాగే కొనసాగితే కరెంటే కొంచెం అప్ అండ్ డౌన్గా నడుస్తుంది. స్ప్రింక్లర్ల ద్వారాగా, చేతిపోత ద్వారాగా పెట్టుకుంటున్నారు రైతులు. ఇది కొంచెం కరెంటు గురించి కొంచెం గవర్నమెంట్ వారు దీన్ని బాగా చర్య తీసుకుని అప్ అండ్ డౌన్ లేకుండా కొంచెం 3 ఫేస్ ఇస్తే మా విలేజ్ చాలా బాగుంటుందని కోరుకుంటున్నాము. దయించి మా ఊరు 3 ఫేస్ కరెంట్ ఇస్తారని, రైతులందరూ బాగుంటారని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని వైఎస్ఆర్ పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు కోనార్ రఘుపతి అన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరుతూ పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వినతి పత్రం అందజేశారు. సంవత్సర కాలం పరిపాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అనేక రకాలుగా డైవర్షన్ పాలిటిక్స్ ఉపయోగిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. మహిళా హోంమంత్రి మహిళలకు రక్షణ కల్పిస్తానని అన్న సందర్భం ఎక్కడా లేదని విమర్శించారు. సుచరిత హోం మినిస్టర్గా ఉన్నప్పుడు దిశ చట్టాన్ని విజయవంతంగా అమలు చేశారని, దిశ పోలీస్ స్టేషన్లు కూడా ప్రారంభించారని, ఆ పోలీస్ స్టేషన్లను నిర్వీర్యం చేశారని పేర్కొన్నారు. మహిళలకు 18,500 వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని, ఈ ప్రభుత్వం ఒకరిది కాదు అందరికీ ఇస్తామని చెప్పి మాటలు కోటలు దాటాయని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అక్రమంగా గెలిచి రెడ్ బుక్ అని పెట్టి రాజ్యాంగాన్ని నడుపుతున్నారని వైసీపీ నాయకురాలు పుష్పరాజ్యం మండిపడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు చేయటం లేదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మహిళల మీద అయితే మరీ దుర్మార్గంగా ఉంది. ఎక్కడ రక్షణ అనేది మాటల్లో కూడా లేదు. పేరుకి హోమ్ మినిస్టర్ గారు మహిళ అయినా ఎక్కడా కూడా ఆ మాటకి విలువ ఉన్నట్టుగా కనపడదు. అసలు ఆమె మాట్లాడే మాటకి అర్థం పట్టలేనటువంటి మాటలు. ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకోవడానికి తప్పించి ఆమెకు అధికారం ఎందుకు ఇచ్చారో, ఆమె చేయాల్సిన పని ఏంటో ఎక్కడ కూడా ఇంచెత్తు కూడా కనపడదు. ఏ మహిళకి ఒక మహిళా హోంమంత్రిగా నేనున్నాను, నేను రక్షణ కల్పిస్తాను అనేటువంటి ఒక మాటని ఎక్కడ కూడా మాట్లాడినటువంటి సందర్భం మనం చూడం. ఇటువంటి పరిపాలన అంటే వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి రోజుకు ఒక రకంగా దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈరోజు ఎక్కడ కూడా మరి శాంతి భద్రతలు లేవు. మహిళలకి ప్రధానంగా ఇవాళ చూస్తూ ఉంటే జరుగుతున్నటువంటి అరాచకాలు. తిరిగి వాళ్ళ విజయవాడలో ఆ రోజు జరిగినటువంటి ఆల్ మనీ సెక్స్ ర్యాకెట్ల గురించి మనం అంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఈరోజు సంవత్సరం పాటుగా ఒక మహిళకి ₹1 ఒక పథకం వచ్చేటువంటి పరిస్థితి లేదు. విపరీతమైనటువంటి ఒత్తిళ్ళకి గురి చేస్తూ ఉన్నారు. మరి ఆ మైక్రో ఫైనాన్స్ కింద వాళ్ళని మామూలుగా ఇబ్బంది పెట్టట్లేదు. ఈ రకమైనటువంటి ఇబ్బంది పాలు చేస్తూ మళ్ళా పునరావృతం అయ్యేటువంటి విధంగా ఈరోజు పరిపాలన జరుగుతూ ఉంది. ఇటువంటి పరిపాలనలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల రక్షణ కోసం దిశ యాప్ని బ్రహ్మాండంగా తీసుకొని వచ్చి అమలు జరిపితే, ఆ రోజు మరి హోంమంత్రిగా ఉన్నటువంటి సుచరిత గారి ఆధ్వర్యంలో అద్భుతంగా దాన్ని అమలు జరిపితే, దిశ పోలీస్ స్టేషన్లను పెట్టి మహిళలకి ఒక భరోసా కల్పిస్తే, మహిళలకి పెద్దపీట వేసి ప్రతి పథకం వాళ్ళకి వచ్చేట్టుగా చేసి ఒక ధైర్యాన్ని కూడగట్టి ఇస్తే, ఇవాళ ఆ ధైర్యం లేదు మహిళల్లో. ఆ రోజు 45 సంవత్సరాలు నిండినటువంటి మహిళకి పెన్షన్ ఇస్తానంటే ఆ రోజు ఎగతాళిగా మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ ఆయన గమనించాడు. మహిళలకి 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు వచ్చే ఆ 20 సంవత్సరాల్లో పిల్లలు పెళ్లిళ్ళు చేసేటువంటి సమయం, పిల్లలు చదువుకొచ్చేటువంటి సమయం, ఆర్థికంగా వాళ్ళని నిలబెట్టాల్సినటువంటి సమయం అని గ్రహించాడు ఆ రోజున. అందుకనే ఎవరు ఊహించినటువంటి విధంగా ఆ రోజు చేయూత కార్యక్రమం ద్వారా 18,750 రూపాయలు ఇస్తే, మరి ఈరోజు ఏది ఎక్కడుందో భరోసా అడుగుతూ ఉన్నాను. మాటలేమో కోటలు దాటిపోయి ఒకరికి ఇచ్చేదేంటి, నేను 3కి ఇస్తాను 4కి ఇస్తాను అని చెప్పి మాటలు మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి ఈరోజు అమాయకులతో కొంతమంది ఓట్లు వేయించుకొని మిషన్ని ట్యాంపరింగ్ చేసి అడ్డతో వచ్చినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళు ఈరోజు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేక అనవసరమైనటువంటి రాజకీయాలు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ నాయకుల్ని భయభ్రాంతులు గురి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ భయపడేవాడు ఎవడు ఉండడు. తాత్కాలికంగా ఇబ్బంది పడడానికి సిద్ధపడుతున్నాం. ఇవాళ ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అయినటువంటి మరి కేఎస్ఆర్ గారిని ఈరోజు ఆ రకంగా చేయటం అంటే, ఒక పత్రికలో ఒక ఛానల్లో కూర్చొని ఒక డిబేట్ జరుగుతున్న క్రమంలో ఎదురు వ్యక్తి మాట్లాడితే ఆయన విశ్లేషణ చేస్తూ అలా కాదు, ఇది వేరే రకంగా వెళ్తుంది, ఈ రకంగా అని చెప్పినా మరి దాన్ని ఆయన తీసుకుని వచ్చి వాళ్ళు అరెస్ట్ చేయడం అంటే అసలు ఎటుపోతా ఉన్నాము? ఈ మేధావులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వీళ్ళందరినీ కూడా ఒక్కసారి ఆలోచించి చెప్తున్నారు. ఈరోజు అధికారం అనేది శాశ్వతం కాదు, ఏదో వాళ్ళ చేతిలో ఉండదు. రేపు ఈ పత్రికా విలేకరులకు కోరుతూ ఉన్నాను, సంపాదకులను కోరుకుంటూ ఉన్నాను, అందరూ కళ్ళు తెరవండి. ఇవాళ వాళ్ళెవరికో జరుగుతోంది ఇబ్బంది అని మనం చంకలు గుద్దుకుంటే రేపు మైక్ కూడా జరుగుతుంది. ఇవాళ ఆ పరిస్థితి రాకూడదు. ఆ స్వేచ్ఛ ఉండాలి, భావ ప్రకటన చేసేటువంటి స్వేచ్ఛ ఉండాలి. ఆ స్వేచ్ఛను హరింపజేసే విధంగా, భయభ్రాంతులు గురిచేసే విధంగా ఈ రకమైనటువంటి రాజ్యాంగం, ఈ రకమైనటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం, ఈ రకమైనటువంటి లోకేష్ రాజ్యాంగం ఇది కరెక్ట్ అయిన విధానం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి లోబడి అందరూ ప్రమాణాలు చేసి అందరినీ సమానంగా చూస్తామని చెప్పి, కులాలకి మతాలకి అతీతంగా చూస్తామని చెప్పి, ఎక్కడ కూడా మేము ఎవరు కూడా ఆశ్రిత పక్షపాతం చూపించమని, అందరినీ సమానంగా చూస్తామని చెప్పి మరి వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు స్వయంగా చంద్రబాబు నాయుడు గారే 40 ఏళ్ళు నాకు అనుభవం ఉందన్నటువంటి చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చేయడానికి వీల్లేదు అంటున్నాడు. అయ్యా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమి ట్యాక్స్ కట్టట్లేదా? మేము ఏదో జెండా పట్టుకున్నంత మాత్రాన, మాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉన్నంత మాత్రాన మాకు నువ్వు పథకం ఇవ్వము అనేటువంటి హక్కు నీకెవరు ఇచ్చారు? నిన్ను కూర్చోబెట్టింది అక్కడ రాజ్యాంగపరంగా అక్కడ కూర్చున్నావు. నీకు ఓటు వేసిన వాడికి, ఓటు వేయని వాడికి నువ్వు ముఖ్యమంత్రివి. ఇక్కడ నువ్వు అమలు జరపాల్సిన బాధ్యత నీకుంది. అటువంటి ఒక బాధ్యత గల పదవిలో ఉంటూ బాధ్యత రాహిత్యంగా
నేను వాళ్ళకి ఇవ్వను వీళ్ళకి ఇవ్వను అంటే నీ జేబులో నుంచి డబ్బులు ఏమైనా ఇస్తున్నావా? మేము కట్టేటువంటి ట్యాక్స్ మనీ కదా, ప్రజలు కట్టేటువంటి ట్యాక్స్ మనీ కదా. రెడ్ బుక్ రాజ్యాంగం అని ఒకటి పెట్టి మహిళలపై అనేకమైన అకృత్య కార్యాలు అఘాయిత్యాలు మరి జరగకూడని సంగతులు జరుగుతున్నా కూడా నిమ్మక నీరెత్తినట్టుగా ఉండటం శోచనీయంగా ఉందండి. మహిళలకు వెంటనే రక్షణ కల్పించాలని మేము ఈరోజు అడుగుతా ఉన్నామండి. మరి శాంతి సమాజ నిర్మాణమే మానవతా ధ్యేయమని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి అన్నారు. బాపట్లపట్నం చీల్ రోడ్లోని ఈకో అతిథి గృహంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కమిటీ ఎన్నుకోవటం జరిగింది. సేవ అనేది ఒక తృప్తి అని, మనమందరం సేవాభావంతో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉత్తమమైన సమాజానికి స్వచ్ఛమైన సేవను అందిస్తూ మానవతా స్వేచ్ఛా సంస్థను ముందుకు తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబం నుంచి 2 చొప్పున మానవతా స్వచ్ఛంద సేవా సంస్థల్లో సభ్యులుగా చేరి సేవా కార్యక్రమాల్లో మమేకమై శాంతి సమాజం నిర్మాణానికి, దుఃఖాల్లో ఉన్న వారిని ఆదుకోవటంలో ముందుకు సాగాలని తెలియజేశారు. మానవతల సంస్థ వ్యవస్థాపకులు ఎం రామచంద్ర అధ్యక్షతన నూతన కమిటీ అధ్యక్షులుగా ప్రొఫెసర్ హరిప్రసాద్, ఉపాధ్యక్షులుగా రవికుమార్, కార్యదర్శిగా గురజాల శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శిగా మోదడుగు సూరిబాబు, కోశాధికారిగా చెన్నంశెట్టి కేశవులు, మహిళా సంఘం సెక్రటరీ మంజులత, కన్వీనర్ శ్రీలక్ష్మి, జాయింట్ సెక్రటరీ శ్రీదేవిలను ఎన్నుకొని ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానవతా డైరెక్టర్ ఏ రామాంజలరెడ్డి, మానవతా సంస్థ గుంటూరు శాఖ బాధ్యులు పావులూరి రమేష్, ఉప్పల సాంబశివరావు, శాంతి పబ్లిక్ రిలేషన్ కమిటీ సెక్రటరీ జి మోహన్ గౌడ్, కన్వీనర్ వై వెంకటనారాయణ, వైస్ చైర్మన్ కన్వీనర్ టి రామాంజనేయులు, వి హరిబాబు, సిహెచ్ సత్యనారాయణ, కోటా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. పోయినవాడు భగవంతుని వైపు తన ప్రయాణం సాగిస్తాడు కాబట్టి ఆ సేవా కార్యక్రమాలను చిత్తశుద్ధిగా చేస్తే సేవాభావం వల్ల తృప్తి లభిస్తుంది. తృప్తిగా జీవించే వారికి శాంతి ప్రేమలు లభిస్తాయి. శాంతి ప్రేమలు ఎక్కడుంటాయో అక్కడ ఆనంద స్వరూపుడైన భగవంతుడిని చేరతారు. ఇది ప్రధానమైన అంశం. కన్నీటి పొట్టైన ఆపాలని మనం చేసే ప్రయత్నం దైవ కార్యక్రమం, భగవంతుడు చూస్తాడు ఆ కార్యక్రమం. ఆ దిశగా చేసేటప్పుడు ఇటీవల విడుదల చేసిన ఎంసెట్ ఫలితాల్లో బాపట్ల జూనియర్ కళాశాల విద్యార్థి బి ఆకాష్ ఇమాన్యుయల్ రాజు 1015వ ర్యాంక్ సాధించిన అభినందనీయమని బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు ముప్పల్నేని శ్రీనివాసరావు అన్నారు. జూనియర్ కళాశాలలో అత్యధిక ర్యాంక్ సాధించిన విద్యార్థితో పాటు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించి ప్రోత్సాహక బహుమతులు పంపిణీ చేశారు. సేవా దృక్పథంతో సొసైటీని నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఎంసెట్లో 1015వ ర్యాంక్ సాధించిన ఆకాష్కు 10,000, ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు 5,000 ఇవ్వటం జరిగిందన్నారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో విద్యను అభ్యసించే వారికి ఫీజులో రాయితీ ఇవ్వటం కూడా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ ప్రధాన కార్యదర్శి మానం నాగేశ్వరరావు, సొసైటీ సభ్యులు, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని అభినందించారు. ఈ రోజున మన బాపట్ల జూనియర్ కాలేజ్, బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున నిర్వహిస్తున్నటువంటి బాపట్ల జూనియర్ కాలేజీలో 1015 ర్యాంక్ సాధించినటువంటి బిళ్ళ ఆకాష్ ఇమాన్యుయల్ రాజుకి శుభాభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మంచి మంచి ఉన్నత శిఖరాలకి చేరాలని ఆ బాబు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తెలిసిన విషయం, బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అంటేనే ఒక నియమ నిబంధనలతో ఉన్నతమైన నాణ్యమైన విద్యని అందించడానికి ప్రారంభించినటువంటి సొసైటీ 1962 సంవత్సరంలో ప్రారంభించబడి మరి వాళ్ళ 8 ఇన్స్టిట్యూషన్స్ తోటి వాళ్ళ మాటలో చాలా సంతోషంగా గర్వంగా ఉంది. మరి ఈ కార్యక్రమంలో బాపట్ల జూనియర్ కాలేజ్ ప్రారంభించాం. ఇది కూడా దివ్య దీపాలు మానవుగా వెలుగుతూ మరి మనం జరిగినటువంటి వెబ్సైట్ దీంట్లో ఎగ్జామ్స్లో మరి మా కాలేజీ ఉపాధ్యాయుడైనటువంటి శ్రీ బిల్లా ఎడ్విన్ రాజు గారి కుమారుడు బిల్లా ఆకాష్ ఇమాన్యుయల్ రాజు గారు మరి 1015 ర్యాంక్ తోటి రావడం అనేది ఎంతో సంతోషించదగ్గ విషయం, గర్వించదగ్గ విషయం. మరి ఇటువంటి విద్యార్థుల్ని అభినందించడం మా బాధ్యతగా మరి ఈరోజు ఈ అభినందన సంవత్సరంలో సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం కలిగినటువంటి ఇమాన్యుయల్ రాజుకి మరి అట్లాగే తండ్రికి తగ్గ తనయుడుగా మరి వాళ్ళ నాన్నగారు
ఎంతో విలువలతో కూడినటువంటి విద్యని ఇక్కడ ఈ క్యాంపస్లో ఇటువంటి విద్యార్థులు అందిస్తున్న సందర్భంలో మరి వారి కుమారులు కూడా ఇక్కడే ఈ కళాశాలలో జరిపించి మరి ఇటువంటి ర్యాంక్ సంపాదిస్తుంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు మరి మా సొసైటీలో జరుగుతున్న కాలేజీలో చదువుతున్న పిల్లలు కూడా మా పిల్లలుగా మేము భావించి మాకు కూడా అంత సంతోషంగా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా నేను బాపట్ల పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా విన్నవించుకునేది ఏంటంటే విద్య అనేది వ్యాపారం కాదు. విద్యని ప్రసాదించడం అంటే ఒక ఉన్నతమైన విధిగా భావించి మరి ఈ ప్రాంత మరి ఈ ప్రజలందరూ కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఉన్నతమైన విద్యను అందించినటువంటి ఈ బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీలో నేర్పించిన వాళ్ళ తల్లిదండ్రులకి పిల్లలకి ఇక్కడ పనిచేసేటువంటి మా స్టాఫ్ అందరూ కూడా చాలా అభినందించదగ్గ విషయం. ఈ బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీని ఆ సొసైటీని నడుస్తున్నటువంటి 8 కాలేజీలని ఉప్పలనే శశికళ గారి ఆశయ సాధన ఏంటంటే ఈ ప్రాంత విద్యార్థులందరూ కూడా కేజీ టు పీజీ ఇక్కడ చదువుకునే అవకాశం కల్పించడానికి మంచి సంకల్పంతో ప్రారంభించినటువంటి విద్యా సంస్థల్ని మరి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి మీ అందరూ కూడా సహకరించి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మీ పిల్లల్ని ఈ బాపట్ల జూనియర్ కాలేజీలో చేర్పించి ఇటువంటి అవకాశాన్ని మాకు కల్పించాలని కోరుకుంటూ 10,000 రూపాయలు ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఇంకా 5 ఉన్నారు. వారిని కూడా మేము మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతుంది. వారికి కూడా మా సొసైటీ తరఫున ఒక్కో విద్యార్థికి 5,000 రూపాయలు ప్రైజ్ మనీగా ఇవ్వడం జరుగుతుంది. మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ మీద తీసుకున్న డెసిషన్ ప్రకారం ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 10,000 రూపాయలు, 10,000 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 5,000 రూపాయలు ప్రైజెస్ మనీ ఇవ్వడానికిగా డెసిషన్ తీసుకున్నాం. ఈ సహకరించినటువంటి మా ఎగ్జిక్యూటివ్ సభ్యులందరికీ, ముఖ్యంగా మా ఉపాధ్యాయులకి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే 1015 ర్యాంక్ సంతోషం. మన స్కూల్లో చదివిన పిల్లవాడికి మంచి ర్యాంక్స్ రావడం, అందులో మన దగ్గర వర్క్ చేసే టీచర్స్ తరఫు వాళ్ళ వాళ్ళు ఇక్కడ రావడం అనేది చాలా సంతోషం. కాలేజీకి సంబంధించినటువంటి బి ఆకాష్ మాన్యువల్ గారు 1015 ర్యాంక్ సాధించి బాపట్ల టౌన్ ఫస్ట్ మన కాలేజీని నిలిపినందుకు ఛత్రపతి శివాజీని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సమరస్త సేవా ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ అన్నారు. సమరస్త సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాపట్ల మార్కెట్ వద్ద గల ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవంను నిర్వహించారు. జిల్లా దేవాలయ ప్రముఖ పొన్నపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి రోజున హిందూ పదపాద్ షాహీ బిరుదునిచ్చి ఛత్రపతి శివాజీగా బంగారు సింహాసనంపై ఉంచి పట్టాభిషేకం చేసిన రోజును హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకోవటం జరుగుతుందన్నారు. జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ తల్లి జిజియాబాయ్ రామాయణ మహాభారత వీరగాథలను తెలియజేస్తూ సమర్థ రామదాసు గురువు మార్గదర్శకత్వంలో తన 17వ సంవత్సరం నుండి 72 కోటలను జయించి 12 చదరపు కిలోమీటర్ల పరిధిలో 300 కోట్లను నిర్మించి హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ హిందూ ధర్మరక్షకుడని, ఆయనను ఆదర్శంగా తీసుకొని హిందూ ధర్మరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాయపూడి అంకమ్మ చౌదరి, బొలగాని విజయలక్ష్మి, వెంకటేశ్వర్లు, చిల్ల సత్యనారాయణ, మండల కన్వీనర్ మోదడుగు సూరిబాబు, జంజనం హేమశంకర్రావు తదితరులు పాల్గొన్నారు. మరి హిందూ సామ్రాజ్య దినోత్సవం అనేది ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం చేసిన రోజుని హిందూ సామ్రాజ్య దినోత్సవంగా మనం జరుపుకుంటాం. తల్లి జిజియాబాయి భోంస్లే యొక్క కుమారుడు శివాజీ, తల్లి యొక్క బోధనలు మహాభారత రామాయణ మహాభారత వీరగాథలను విని ఆమె యొక్క పెంపకంలో వీరుడుగా తీర్చిదిద్దబడ్డాడు శివాజీ మహారాజు. మరి ఆ రోజుల్లో మొఘలాయుల యొక్క విధ్వంసంలో మధుర, కాశీ, అయోధ్య ఇవన్నీ కూడా దేవాలయాలన్నీ కూడా ధ్వంసమైనాయి. హిందువులందరూ కూడా బిక్కుబిక్కున బతికే పరిస్థితుల్లో
మరి 17 సంవత్సరాల్లోనే ఈ యొక్క శివాజీ గారు 17 సంవత్సరాల వయసులోనే కోటలను జయించడం ప్రారంభించి 72 కోటల్ని జయించారు. 72 కోటలను జయించి ఆ యొక్క భవానీమాత యొక్క అనుగ్రహంతో ఖడ్గాన్ని పొంది అనేక విజయాల్ని ఆ యొక్క వీర ఖడ్గంతో విజయాలను సంపాదించిన వారు మన ఛత్రపతి శివాజీ. మరి ఈ యొక్క 72 కోటలు జయించటమే కాకుండా 1200 చదరపు గజాల్లో హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. 300 కోటలను నిర్మించారు. సమర్థ రామదాసు గురువు గారి యొక్క మార్గదర్శకంలో ఇవన్నీ జయించాను కాబట్టి వారికి ఈ రాజ్యాన్ని దారబోస్తున్నానని చెప్పి అంటే కాదు, వీరుడైన వాడే ఈ యొక్క శివాజీగా ఛత్రపతిగా రాజుగా ఉండాలని చెప్పి హిందూ పాద్షాహి అని బిరుదు ఇచ్చి బంగారు సింహాసనం ఏర్పాటు చేసి జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి రోజున మన రాజుల్ని, మొఘలాయ రాజుల్ని, సామంతులైన మొఘలాయ రాజుల్ని, బ్రిటిష్ వారిని, బ్రాహ్మణుల్ని, పండితుల్ని అందరినీ పిలిచి ఒక శుభముహూర్తాన బంగారు సింహాసనం మీద ఈ యొక్క పట్టాభిషేకం చేయటం జరుగుతుంది. ఆ యొక్క పట్టాభిషేకం చేసిన రోజునే మనం ఈ యొక్క హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకుంటున్నాం. వాహనదారులు తప్పనిసరిగా వాహన ధృవీకరణ పత్రాలు తమ వెంటే ఉంచుకోవాలని ఎస్ఐ రవీంద్ర తెలిపారు. కర్లపాలెం ఐలాండ్ సెంటర్లో వాహనాల తనిఖీలను ఎస్ఐ రవీంద్ర ఆధ్వర్యంలో సిబ్బంది చేపట్టారు. సరైన ధృవపత్రాలు లేని 5 వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ కారు నడిపేవారు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నారు, సీట్ బెల్ట్ ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఛత్రపతి శివాజీని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి. సమరస్త సేవా ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ శ్రీనివాస్. శాంతి సమాజ నిర్మాణమే మానవత ధ్యేయం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి. మహిళలు కించపరిచే విధంగా మాట్లాడినటువంటి వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలి. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి పల్లం సరోజిని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.